హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సో కూటమి పార్టీ హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం ఒకటి. తల్లికి వందనంపై షరతులు వర్తిస్తాయనే విధానంలో కొన్ని నిబంధనలు పెట్టారు. అసలు ఏంటా నిబంధనలు అనేది ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నా సార్. ఇప్పుడు ఏపీకి చూసుకుంటే ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఈ ఏడాది కాలంలో కొన్ని అమలు చేశారు పథకాలు, కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో భాగంగానే తల్లికి వందనం అమలు చేస్తున్నారు. సో దీని మీద కొన్ని నిబంధనలు వర్తిస్తాయంటూ కొన్ని షరతులు పెట్టారు. కొంచెం అమౌంట్ కట్ చేస్తున్నారు. 2000 15,000 ఏదైతే చెప్పారో అందులోకి వెళ్ళి 2,000 కట్ చేసి 13,000 అంటున్నారు. సో దీని మీద మీరు ఏం చెప్తారు సార్? అదేనమ్మా, ఇప్పుడు కూటమి ఏదైతే తల్లికి వందనం అని అంటున్నారు, పథకం పాతదే, పేరు మారింది. ఇంతకుముందు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు. ఓకే, పేరు ఏదైనా సామాన్యుడికి డబ్బు చేరుతుందా లేదా అనేది మనకు ప్రధానం. కాకపోతే తల్లికి వందనం కింద ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరిట తలా 15,000 ఇస్తాము అని. ఇది చాలా 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 అట్రాక్టివ్, ఆకర్షకమైనటువంటి హామీగా మారిపోయింది. అంతకుముందు ప్రభుత్వం ఇంటికి ఒకరికి ఇచ్చేది. ఇక్కడ ఏంటి, ప్రతి బిడ్డకు కూడా, ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా బడికి పోతూ ఉంటే 15,000 ఖాతాలో పడిపోతుందని చెప్పారు. సో ఇలా చెప్పిన తర్వాత అందరూ కూటమికి పట్టం కట్టారంటే ఇది ఒకటే కాదు, తల్లికి వందనం ఒకటే కాదు, చాలా పథకాలు ఆకర్షకంగా. ఆసక్తికరమైన విషయం, మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టి అప్పులు చేసి రాష్ట్రాన్ని గుర్రు చేశాడు అని విమర్శించినటువంటి కూటమి అంతకు రెట్టింపు హామీలు ఇవ్వడం అనేటువంటిది మనం గమనించాలి. జగన్ అమ్మఒడికి ఒక బిడ్డకు డబ్బులు ఇచ్చే అప్పులు చేస్తే, వీళ్ళు ఇంట్లో ఉండే పిల్లలకి అందరికి డబ్బులు ఇస్తా కనుక ఇంకేమవుతుంది? మళ్ళీ అది ఎందుకు ఆలోచించలేదు? అప్పట్లో ఆయన ఏమన్నారు, నేను సంపద సృష్టిస్తాను అన్నారు. నిజమే, కేంద్రం దగ్గర నుంచి అప్పులు తెస్తున్నారు, సంపద సృష్టిస్తున్నారు. సో సృష్టించిన సంపదను ఏం చేస్తున్నారు? ఇప్పుడు అమరావతి అంటున్నారు, దేనికి కాదనే పరిస్థితి లేదు. అమరావతి అద్భుతంగా నిర్మించాలనుకుంటున్నారు, వెరీ గుడ్, ప్రైడ్ ఆఫ్ ఏపీ పీపుల్, దాన్ని ఖర్చు పెట్టాలి. అయితే ఈ 5 ఏళ్ళలో అది పూర్తవుతుందా? కాదు. అలాగే పోలవరం, దానికి నిధులు వస్తున్నాయి, అది పూర్తవుతుందా? కాదు. సో ఇప్పుడు మళ్ళీ నమ్ముకోవాల్సింది ఏంటి? ఈ పోలవరాన్ని, ఈ అమరావతిను నమ్ముకొని వచ్చే ఎన్నికల్లో పోతే మళ్ళీ ఓటమి తప్పదు. కాబట్టి మళ్ళీ దేనిపైన పడ్డారు? ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాలపైన పడ్డారు. సో ఒకానొకప్పుడు అభివృద్ధి మాకు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరిట అభివృద్ధిని మూలన పడేశారు అని చెప్పినటువంటి కూటమి ఇవాళ సంక్షేమ పథకాన్ని తప్పనిసరిగా నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనూ ఫినామినల్ అయిపోయింది. సంక్షేమం పథకాలు ఇవ్వండి, ఎవ్వరు కూడా ఊరుకుండే పరిస్థితిలో లేరు. సో ఇక్కడ ఏంటంటే జనాలు బెంబేలిచిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏంటి, తల్లికి వందనం కింద మాకు ఖచ్చితంగా పిల్లలకు డబ్బులు వస్తాయని. వీళ్ళేం చేశారు, మెల్లగా దానికి నిబంధన మొదటేమో 2,000 కట్ చేశారు. సరే, జగన్ కూడా కట్ చేశారు, ఒప్పుకుందాం. ఇంకోటి ఏం పెట్టారు, కరెంట్ ఛార్జెస్. 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ చేసిన వాళ్లను కోత విధిస్తున్నారు. యావరేజ్గా 300 తీస్తున్నారు. గత సంవత్సరం నుంచి, ఎందుకంటే ఈసారి అమలు చేస్తున్నారు కాబట్టి యావరేజ్గా 300 ఉందా లేదా అని. లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నది ఏంటంటే, దొంగ ఇంట్లు వేసి మమ్మల్ని రానియకుండా చూస్తున్నారు అనేది ఒకటి. ఆ తర్వాత ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్ని స్కూళ్ళని లిస్ట్ నుంచి తప్పించేశారు. స్కూళ్ళనే అంటే 30 లక్షల మందికి పైగా ఇప్పుడు ఇది ఇవ్వకుండా తప్పించేశారు అనేది ప్రతిపక్షం చేస్తున్న ప్రధాన ఆరోపణ. వాళ్ళనేది కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, ఈ 3 ఎక్కడ ఉన్నాయి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ కూడా చాలా మందికి లబ్ధిదారులకు డబ్బులు రాలేదు. నంబర్ 1 పాయింట్. కొందరికి విద్యుత్ మీటర్లు లేవు, వాళ్ళకి ఏం చేస్తారు? మరికొంతమందికి 1, 3, 4, 5 విద్యుత్ మీటర్లు ఉన్నాయని గుర్తించి వాళ్ళను తీసేశారు. విద్యుత్ మీటర్ లేని వాళ్ళు తీసేశారు, ఎక్కువ ఉన్నాయని వాళ్ళు తీసేశారు, 300 యూనిట్లని వాళ్ళని బంద్ చేశారు, కొన్ని స్కూళ్ళేమో మిస్ చేశారు. అంతా ఇంత చేసి దాదాపు 30 లక్షల దాకా పక్కన పెట్టేసి
డబ్బులు ఇస్తున్నారు. ఓకే. మళ్ళీ ఇది ఏదో అమలు చేస్తున్నాము అన్నదానికి. పైగా ఇంకోటి ఏంటంటే కనుక మీరు జాగ్రత్త గమనిస్తే సెంట్రల్ స్కూల్స్ అన్నింటినీ తప్పించేశారు. సెంట్రల్ స్కూల్స్ ఇందులో లేదు అసలు. ఆ తర్వాత నంద్యాలలోన గడివేముల అనేటువంటి జడ్పీ స్కూల్ ఉంది గడివేముల దగ్గర. 355 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరికి కూడా లేదు. ఇవన్నీ పేపర్లో బయటకు వస్తున్నటువంటి వార్తలు. అంటే నేను పైగా అంగన్వాడీ పిల్లలకు లేకుండా చేశారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా, వాళ్ళు బెనిఫిషియర్స్ కదా అని. వాళ్ళకి వచ్చే ఉద్యోగం ఏంటి, వాళ్ళు ఇస్తున్న జీతం ఏంటి, వీళ్ళని తప్పించడం ఏంటి? అంటే మీరు ఇస్తున్నట్టు చేసి కోత విధిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల్లోనూ మళ్ళీ ఆగ్రహం తెప్పించే పని అవుతుంది కదా. కాబట్టి ఆందోళన చేస్తారు జనాలందరూ. లేదు, మీరు ఎలా చెప్పారో మాకు అలాగే ఇవ్వాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి? 15,000 ఇస్తామన్నారు కానీ 300 యూనిట్లు అని చెప్పారా? అంగన్వాడీ పిల్లలకు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఇవ్వమని ఏమని చెప్పారా? లేదు. మళ్ళీ ఇవన్నీ కొత్త నిబంధనలు ఎందుకు పుట్టుకొచ్చాయి? సో టు రెడ్యూస్ ది నంబర్. ఎవరికైనా ఇంట్లో ఉండే పిల్లలకి అందరికి డబ్బులు ఇస్తూ పోతే కనుక ఏపీ మరో అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుతుందే కానీ సువర్ణ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కాదు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మళ్ళీ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఆలోచించాలి. అందుకే ఎన్నికల సమయంలోన హామీ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తే బాగుంటుంది. పైగా ఏంటి, సూపర్ 6లో పెట్టేశారు. సో సూపర్ 6లోనే ఇప్పటిదాకా మనకు అమలు అవుతున్నది ఏది? ఆర్టీసీ బస్సు లేదు, ఆర్టీసీ బస్సు అన్నారు లేదు. సో ఏవో 1-2 పథకాలు అమలు అవుతున్నాయి తప్ప అన్నీ అమలు కావట్లేదు. ఏడాది దాటిపోయింది. సరే చెప్తారు ఏంటి, మనకు 5 ఏళ్ల పాటు పాలనకు టైం ఇచ్చారు, 1 సంవత్సరం కాదు కదా, ఇప్పుడే మొత్తం అంతా అమలు చేస్తారా ఏంటి అని ప్రశ్నించవచ్చు, తప్పేమీ లేదు. అయితే ప్రగతి ఏది, ప్రజలకు భరోసా ఏది? నువ్వు 5 ఏళ్ల పాటు తల్లికి వందనం ఆపుకోలేవు కదా, 5 ఏళ్ల పాటు అన్నదాత సుఖీభవ రైతు భరోసా ఆపుకోలేవు కదా. సో ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాల్సినటువంటి వాటి గురించి దృష్టి సారించాలి. ఒకటైతే వాస్తవం, ప్రజలకు మీరు ఏమైనా ఇబ్బంది కలగజేస్తే ఎవరైనా, గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా, గత పార్టీ అయినా ఇప్పటి పార్టీ అయినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాల్చి బాధ పెడతారు. మీరు ఎంత వరకు అమలు చేస్తున్నారని కాదు, ఎంత కరెక్ట్ గా అమలు చేస్తున్నారని. పైగా లబ్ధిదారులు ఇప్పుడు పైగా మీరే కదా ఆశలు పెట్టింది. ప్రజలు ఏమైనా కోరారా? మా ఇంట్లో పిల్లలందరికీ డబ్బులు ఇవ్వండి అని వాళ్ళేం అడగలేదు కదా. ఉదాహరణతో మీరు చెప్పారు, వెల్ ఇవ్వాల్సిందే. సంక్షేమం వద్దని అనే ధైర్యం ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికి ఉంది చెప్పండి? నేను సంక్షేమం అమలు చేయను, కేవలం అభివృద్ధినే నేను పట్టుకొని వెళ్తాను, గతంలో ఎలా ఉండిందో అలా ఉంటుంది, మీరు ఓటేస్తే వేయండి లేకుంటే లేదని ఒక్క రాజకీయ పార్టీ ఇవ్వండి. లేదు, సంక్షేమం అనే పులి మీద స్వారీ చేస్తున్నారు. దిగితే ఆ పులి వీళ్ళని మింగేస్తుంది కాబట్టి వాళ్ళు దిగరు, అలాగే స్వారీ చేస్తూ ఉంటారు. చూడాలి మళ్ళీ దీని రిపల్కేషన్స్. కానీ ఒక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ బుక్ రిలీజ్ చేసినా, ఏవైనా కూడా, ఏ పథకం ఇచ్చినా కూడా దాని మీద ఆయన ఫోటో పెట్టుకునేవాడు. కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. ఒకటమ్మా, ఇప్పుడు పెట్టుకోవట్లేదు. గతంలోన చంద్రన్న సంక్రాంతి కానుకలన్నీ బ్యాగ్ పైన బొమ్మలేసి ఇవ్వలేదా? ఇప్పుడు నేను చెప్పి అతి చెయ్యొద్దు. నువ్వు జగన్కి ఎక్కడ తేడా కొట్టింది అంటే, ఇప్పటికీ మీరు గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ దేనిపైన వేసినా జనాలు ఊరుకున్నారు. కానీ వాళ్ళకున్నటువంటి డీడ్స్ పైన, హక్కు పట్టాల పైన ఎప్పుడైతే బొమ్మ వేశారో దాన్ని వీళ్ళు క్యాష్ చేసేసుకున్నారు. జగన్ బొమ్మ ఉంది, మీ దగ్గర అంతా మొత్తం లాక్కుంటాడు, మీకు ఏం రాదు, మీ స్థలాలని పోయినట్టే అనగానే ఓరిని మీరు బొమ్మ వేశారు కదా అని వాళ్ళకి ఓటేస్తారు కదా. ఆ మాట, ఆ పని వాళ్ళు చేయకుండా ఉంటే బాగుండేది. అన్ని చోట్ల పార్టీ జెండా కలర్లు వేస్తారు గతంలో, ఇప్పుడు వీళ్ళు చేస్తారు. అది పెద్దగా ఆలోచించదగిన విషయం కానే కాదు. ఆలోచించాల్సిన సీరియస్ విషయాలు చాలా ఉన్నాయి. సరే, ఇది కూడా ఎప్పుడు ఇది కారణమవుతుందంటే, నీ పాలన మొత్తం కూడా అసంతృప్తిగా, యాంటీ ఇన్కంబరెన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పైకి వస్తాయి. ఏంటి, బొమ్మలు వేసుకున్నాడు, పార్టీ రంగులు వేశాడు, మమ్మల్ని చూసి నవ్వలేదు. కేసీఆర్కి అంతే కదా, మమ్మల్ని కలిస్తే పట్టించుకోడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, హరీష్ రావుకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పి ఆయన ముళ్ళ కూర్చోబెట్టేశారు. సో మనకు పరిస్థితులు బాగలేనప్పుడు చిన్న మాట కూడా పాములా కరుస్తుంది. చంద్రబాబు నాయుడు తెలివైన వారు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి ఆయన అంత తొందరగా డిస్టర్బ్ చేయడు దేన్ని. చూడాలి మళ్ళీ ఇది ఏం చేస్తారు, ఏం కథలో చూడాలి. మళ్ళీ సంపదను ఎలా సృష్టిస్తారో, సృష్టించిన సంపదతో సంక్షేమ ఫలాలు ఎలా అందిస్తారో, అందరినీ ఎలా సంతృప్తి పరుస్తారో చూడాలి. ఓకే సార్, మీకు ఎవరికైతే తల్లికి వందనం బెస్టా లేకపోతే అమ్మ ఒడి బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్.